హాయ్ ఫ్రెండ్స్. అది ఒక పండుగ రోజు. ఆ రోజు పగలంతా ఎంతో సందడిగా, హ్యాపీగా జరిగింది. రాత్రి అయ్యేసరికి నిద్రకు ఉపక్రమించాను. చూస్తే టైం 12 గంటలయింది. ఆ రోజు పండగ అయినందువల్ల పని ఒత్తిడి ఎక్కువై ఎప్పుడెప్పుడు నిద్రపోదామా అని అనిపిస్తోంది. వీధంతా నిర్మానుష్యంగా ఉంది. నేను ఇయర్‌ఫోన్‌లో మంచి మ్యూజిక్ వింటూ ఉన్నాను. అంతలో ఎవరో నన్ను పిలిచినట్లయి అనిపించింది. అక్కడ ఏదో ఒక ఆకారం నా వైపే చూడసాగింది. పలకరిస్తున్నట్లు అనిపిస్తున్నది. మళ్ళీ చూశాను. అక్కడ ఒక ఆకారం మంటల్లో కాలినట్లు కనబడుతోంది. వికృతంగా. దాన్నే చూస్తుంటే నాకు చెమటలు పట్టసాగాయి. భయంతో మరి కాసేపటికి 10, 12 ఆకారాలు దాని చుట్టూ వికృతంగా కనిపిస్తున్నాయి. ఇదంతా కాలాన్ని నన్ను నేను గిచ్చుకుంటూ ఉన్నాను. నిజమే, నాకు మరింత చెమటలు పట్టసాగాయి. ఇంకా చూడడం మానేసి కిటికీ క్లోజ్ చేశాను. కిటికీ అవతల నుంచి ఏవేవో అరుపులు వినిపిస్తున్నాయి. మరింత గట్టిగా తడుతూ వినిపిస్తున్నాయి. కాళ్ళు, చేతులు వణకసాగాయి. ఏడుపులు కూడా వినవస్తోంది. ఏమి జరుగుతోంది ఈ ఊరి చివరి బంగ్లాలో అని అనుకుంటుండగా వెనక వైపు నుంచి ఒక చేయి తగిలినట్లు అనిపించింది. అక్కడ చూడగానే నాకు మతిపోయినంత పనైంది. అన్నీ క్లోజ్ చేశాను. ఏంటి ఇలా? మళ్ళీ 10 ఆకారాలు కిటికీలోంచి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆకారం భుజంపై చేయి తగిలిన ఆకారం ఏమీ కనిపించట్లా. ఏమిటి మాయ? కిటికీ ఓపెన్ చేశాను. కిటికీ ఓపెన్ అయిందిగా అని అనుకుంటుండగా నేను ఆలోచనలో పడ్డాను. ఇవన్నీ నాకే ఎందుకు అలా వినపడుతూ ఉన్నాయి? ఇంకా భయంతో మా వాళ్ళు భయ భయంతో పరిగెత్తి వెళ్ళి మా వాళ్ళకి చెప్పాను. ఇట్లా కిటికీ అవతల ఏవేవో ఆకారాలు, ఆకారాలు, తలలు, ముండాలు తప్ప వేరే కనిపించట్లేదు. ఏ ఎన్ కాలిన ఆకారాలు ఇలా కనిపిస్తూ నన్ను భయకంపితులను చేస్తున్నాయి అనేసి వాళ్ళకి చెప్పాను. ఏం భయపడద్దు, మేమున్నామని చెప్పి వాళ్ళంతా తెల్లారినంత వరకు ధైర్యం చెప్పారు ఫ్రెండ్స్. రాత్రంతా భయంగా గడిచిపోయింది ఫ్రెండ్స్. పొద్దున్నే భయంతో 104 డిగ్రీలు జ్వరం వచ్చేసింది ఫ్రెండ్స్. మీకు ఈ రియల్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.